నమస్తే, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ ప్రేమ్. తెలంగాణలో ఇల్లు కట్టుకోవాలన్నా, భవిష్యత్తు కోసం ఓపెన్ ప్లాట్లు లేదా వ్యవసాయ భూములు కొనుగోలు చేయాలన్నా ఇప్పుడు ఒక సంచలన మార్పు రాబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ విలువ సవరణకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. గత కొన్ని నెలలుగా నలుగుతున్న భూముల విలువ పెంపు ప్రతిపాదనలపై ఎట్టకేలకు ఒక స్పష్టత వచ్చేసింది. జూన్ 1వ తేదీ నుంచి తెలంగాణలో పెంచిన భూముల ప్రభుత్వ మార్కెట్ ధరలు అధికారికంగా అమల్లోకి రానున్నాయి. రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిందన్న ప్రచారం అవాస్తవమని, బహిరంగ మార్కెట్ ధరలకు మరియు ప్రభుత్వ రికార్డుల ధరలకు ఉన్న భారీ వ్యత్యాసాన్ని తగ్గించడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ వీడియోలో ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించిన ఆ 3 ప్రత్యేక జోన్లేంటి, ఔటర్ రింగ్ రోడ్ లోపల ఏ ఏరియాల్లో ఎంతెంత రేట్లు పెరుగుతున్నాయి, మరియు జిల్లాల వారీగా కొత్త ధరల అంచనాలు ఎలా ఉన్నాయో క్షుణ్ణంగా చూద్దాం. భూముల మార్కెట్ విలువ పెంపు కోసం రిజిస్ట్రేషన్ల శాఖ 6 నెలల క్రితమే సమగ్ర నివేదికను సమర్పించింది. దాన్ని ఒక ప్రైవేట్ ఏజెన్సీతో కూడా క్రాస్ చెక్ చేయించిన తర్వాత రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ ఫైనల్ రేట్ల నివేదికను సిద్ధం చేశారు. ఈ సవరణ కోసం రాష్ట్రాన్ని మొత్తం 3 ఆర్థిక విభాగాలుగా విభజించారు. భవిష్యత్తు ప్రణాళికలను రచించుకొని భవిష్యత్తు కోసం పారదర్శకమైన పాలసీలను తీసుకొచ్చి, మొదటిది క్యూర్ అంటే కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ. హైదరాబాద్ నగరంలోని ప్రధాన ప్రాంతాలు ఇందులో ఉంటాయి. రెండవది ప్యూర్ అంటే పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ. హైదరాబాద్ శివార్లు, హైవే కారిడార్లు దీని కిందకు వస్తాయి. ఈ 2 విభాగాల్లోనే భూముల ధరలు అత్యధికంగా పెరగబోతున్నాయి. ఇక మూడవది రేర్ అంటే రూరల్ అగ్రికల్చర్ రీజనల్ ఎకానమీ. పల్లెటూళ్లు, వ్యవసాయ భూములు ఇందులో ఉంటాయి. ఇక్కడ ధరల పెంపు చాలా నామమాత్రంగానే ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. మెరుగైన రోడ్లు ఏర్పరచడం కోసం యామ్ సిస్టమ్ లో దేశంలోని కొన్ని రాష్ట్రాలు చేపట్టే కార్యక్రమాన్ని ఇక్కడ కూడా చేపడుతూ మంచి కార్యక్రమాన్ని చేపడితే ఔటర్ రింగ్ రోడ్డు లోపల భూముల ధరలు ఇప్పటికే బహిరంగ మార్కెట్ లో ఆకాశాన్ని అంటున్నాయి. ఇక అత్యధికంగా లావాదేవీలు జరుగుతుండటంతో ప్రభుత్వ విలువలను ఇక్కడ 25% నుంచి 50% వరకు పెంచాలని నిర్ణయించారు. ఉదాహరణకు వనస్థలిపురం పరిధిలోని ఆదిత్యనగర్ లో ప్రస్తుతం ప్రభుత్వ గజం ధర 20,300 రూపాయలు ఉంటే దాన్ని 25,000కు పెంచుతున్నారు. కానీ బహిరంగ మార్కెట్ లో అక్కడ ధర 40,000 వరకు ఉంది. అలాగే నేషనల్ హైవే ఫేసింగ్ లో ప్రస్తుతం ప్రభుత్వ ధర 44,900 ఉంటే దాన్ని 20,000 రూపాయలకు పెంచుతున్నారు. ఓపెన్ మార్కెట్ లో ఇది 1,00,000 రూపాయలు పలుకుతుంది. ఇతర ప్రధాన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధి చూస్తే కూకట్పల్లిలో ప్రస్తుతం ప్రభుత్వ కనీస ధర 29,100 రూపాయలు ఉంటే గరిష్టంగా 44,900 వరకు ఉంది. బహిరంగ మార్కెట్ లో ఇక్కడ గజం ధర 80,000 నుంచి 1,50,000 వరకు పలుకుతుంది. ఉప్పల్లో ప్రభుత్వ ధర 16,800 నుంచి 44,900 ఉండగా ఓపెన్ మార్కెట్ లో 35,000 నుంచి 1,00,000 వరకు ఉంది. కాప్రాలో 10,200 నుంచి 33,100 ఉండగా ఓపెన్ మార్కెట్ లో 30,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ధరలు ఉన్నాయి. ఈ వ్యత్యాసాలన్నింటినీ తగ్గించేందుకే ఈ పెంపు అనివార్యమైంది. కేవలం ఖాళీ స్థలాలు, ప్లాట్ల ధరలే కాకుండా అపార్ట్మెంట్లు, కమర్షియల్ బిల్డింగుల నిర్మాణ చదరపు అడుగు ధరలను కూడా ప్రభుత్వం 25% వరకు పెంచుతుంది. వనస్థలిపురం ప్రధాన రహదారి పరిధిలో ప్రస్తుతం నిర్మాణ చదరపు అడుగు ప్రభుత్వ విలువ 4,500 రూపాయలు ఉంటే దాన్ని 5,000కు పెంచుతున్నారు. అలాగే సుష్మా నుంచి ఫంక్షన్ హాల్ వరకు ప్రస్తుతం 2,500 ఉన్న ప్రభుత్వ విలువను 3,000 రూపాయలకు సవరించనున్నారు. మరోవైపు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న షామీర్పేట్, గట్కేసర్, కీసరా, నారపల్లి మరియు వల్లభ్ నగర్ ప్రాంతాల్లోనూ ప్రస్తుత సబ్ రిజిస్టార్ విలువలను బహిరంగ మార్కెట్ కు అనుగుణంగా భారీగా పెంచబోతున్నారు. ఈ నిర్ణయం వల్ల ఇల్లు, ప్లాట్లు కొనుగోలు చేసే వారికి రిజిస్ట్రేషన్ ఖర్చులు మరియు స్టాంప్ డ్యూటీ భారం మరింత పెరగనుంది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి ప్రాంతీయ వలయ రహదారి అంటే RRR మధ్య ప్రాంతంలో ఖాళీ ఉన్న స్థలాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. డెవలపర్లంతా ఇక్కడే ల్యాండ్ పూలింగ్ చేసి పెట్టుకోవడంతో ఈ కారిడార్ లో కూడా రిజిస్ట్రేషన్ ధరలను గణనీయంగా పెంచుతున్నారు. కేవలం హైదరాబాద్ మాత్రమే కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రధాన పట్టణాల పరిసరాల్లోనూ, ముఖ్యంగా వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ మరియు నల్గొండ నగరాల పరిసర ప్రాంతాల్లో భూముల లావాదేవీలను బట్టి ప్రభుత్వ మార్కెట్ విలువను 50% వరకు పెంచే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఇక గ్రామీణ వ్యవసాయ భూముల విషయానికి వస్తే ప్రస్తుతం రాష్ట్రంలో ఎకరా ధర 10 లక్షల కంటే తక్కువ లేదు. కానీ ప్రభుత్వ మార్కెట్ విలువ కనీసం 1.5 లక్షగా ఉంది. దీన్ని 2 లక్షల రూపాయల వరకు పెంచే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఈ కొత్త మార్కెట్ విలువ నివేదికకు అధికారిక ఆమోదం లభించనుంది. జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్న ఈ కొత్త రిజిస్ట్రేషన్ ధరల వల్ల తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంపై ఎలాంటి ప్రభావం పడబోతుంది, ORR లోపల మరియు జిల్లాల్లో పెంచబోతున్న ఈ 50% రేట్ల పెంపుపై మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఈ అత్యంత ఉపయోగకరమైన ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇల్లు, ప్లాట్లు కొనాలనుకునే మీ స్నేహితులందరికీ షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో లేటెస్ట్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.